తమిళనాడు సీఎం విజయ్ తన ఉదార స్వభావంతో మరోసారి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఆయన ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సామాన్యులపై ఆయన చూపిన గౌరవం, మానవత్వం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. విద్యుత్ శాఖలో కొత్తగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులకు ఆయన స్వహస్తాలతో అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఉద్యోగానికి ఎంపికైన ఒక మహిళా అభ్యర్థి గర్భిణీ కావడాన్ని గమనించారు. ఆమె మెట్లు ఎక్కి స్టేజ్ పైకి రావడం ఇబ్బందిగా భావించిన ఆయన ఏమాత్రం సంకోచించకుండా స్వయంగా తానే వేదిక దిగి కిందకొచ్చారు. ఆ గర్భిణీ అభ్యర్థి వద్దకు వెళ్లి ఆమెకు మొదటి నియామక పత్రాన్ని అందించి సీఎం విజయ్ అభినందనలు తెలిపారు. దళపతి చూపిన ఈ మానవత్వపు చొరవపై అటు రాజకీయ వర్గాల నుంచి ఇటు ప్రజల నుంచి భారీగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. హోదాలో ఉన్నప్పటికీ ఎటువంటి ప్రోటోకాల్స్ అడ్డు రానివ్వకుండా ఆయన చేసిన ఈ పని అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా విజయ్ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. వారితో కలిసి సరదాగా ఫోటోలు దిగారు. ఇక యువత అభ్యర్థన మేరకు విజయ్ తన సంతకం స్టైల్ అయిన లవ్ సింబల్ పోజులను ఇస్తూ సందడి చేశారు. ముఖ్యమంత్రి అంతటి వారు తమతో అంతలా కలిసిపోవడంతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మా వాళ్లకు హాయ్ చెప్పండి ప్లీజ్ అని ఒకరు, హార్ట్ సింబల్ పెట్టమని మరొకరు అడిగారు. కొందరైతే ముఖ్యమంత్రిని ఆలింగనం చేసుకోగా ఇంకొందరు కాళ్లు మొక్కారు. అయితే అభ్యర్థులు అడిగినట్టు చేసి సీఎం విజయ్ అందరినీ సంతోషపరిచారు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన అసలైన లక్షణం ఇది అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతంలో సినీ నటుడుగా ఉన్నప్పుడు కూడా విజయ్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత కూడా ఆయన తన పాత పద్ధతులను, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని వీడలేదని ఈ ఘటన నిరూపిస్తోంది.